దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల మొత్తం ఒక రౌండ్ వెళ్దాం అనుకున్నాము. రెడీ అయ్యేసి నేను మా వాళ్ళంతా స్టార్ట్ అయినాము తిరుమల మొత్తం తిరుగుదామని. అలా పోతా ఉంటే రివర్ కనొచ్చింది. చూడ్డానికి అద్భుతంగా ఉంది ఆ రివర్ అయితే. మా ప్రసాద్ అయితే ఫుల్ జోష్ లో ఉన్నాడు చూడ్డానికి. ఈ రోజు ఏమో దారిలో అయితే చెట్లు కొండలు చాలా పచ్చగా ఉన్నాయి. టిఫిన్ చేద్దామని బైక్లన్నీ పార్కింగ్ చేసి టిఫిన్ సెంటర్ కి అయితే వచ్చేసాము. అయితే చేసేసాము మొత్తానికి అయితే. తిరుమలలో రోడ్లు చెట్లు నేచర్ భలే ఉంది చూడ్డానికి. శ్రీ అంజనాదేవి టెంపుల్ కి అయితే వచ్చేసాము నేను మా అన్న వాళ్ళంతా. చూడు కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇదంతా. ఈ టెంపుల్ అయితే కొండల నుంచి నీళ్ళు వస్తున్నాయి. చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ టెంపుల్ కి అయితే బయలుదేరినాము. జపాలి హనుమాన్ టెంపుల్ కి. ఈ చెట్టు మీద అయితే చాలా వింతగా ఉంది. నాకైతే తెలియదు, మీకైతే తెలిసి కామెంట్ చేసేయండి. శ్రీ జపాలి హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చేసాము నేను మా అన్న వాళ్ళంతా. టెంపుల్ మొత్తం చూసేసి బయలుదేరినాము. ఇంకా అక్కడి నుంచి నేను చిన్న అయితే తిరుగుతా ఉంటే అది ఏదో షాప్ లో కానొచ్చింది. చూడ్డానికి భలే ఉంది. అది ఏదో మనకు నచ్చిందంటే అది తీసుకోవాల్సింది. ఇంకా ఫైనల్ అయితే తీసుకున్నాము. అది తిరుమల మొత్తం చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఫైనల్లీ తిరుమల మొత్తం తిరిగేసాము. ఇంకా టైం అయిందని లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేసుకుని బయలుదేరినాం తిరుమల నుంచి. ఇంకా అలా పోతా ఉంటే ఘాట్ మీద నుంచి తిరుపతి కానొచ్చింది. చాలా అందంగా ఉంది. నుంచి ఘాట్ మీద నుంచి చూస్తా ఉంటే తిరుపతి గరుడా సర్కిల్ నుంచి పోతా ఉంటే అలా ప్లేన్ కానొచ్చింది. ఆకాశంలో ల్యాండింగ్ అవుతుంది అనుకుంటా. కోడూరుకి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. అలా పక్కన నుంచి ట్రైన్ పోతా ఉంటే మా అన్న అయితే ట్రైన్ కన్నా స్పీడ్ పోతా అంటున్నాడు. ఫైనల్లీ తిరుమల మొత్తం చూసేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి చీకటి అయిపోయింది.